ఇప్పుడు పెళ్లి కొడుకు 2-in-1 గాడు అనుకోండి, అంటే 2-in అంటే చేసుకున్నావు 2-in అంటే పగలు చాలా బాగుంటాడు, నువ్వంటే ప్రాణం, అయ్యో జాగ్రత్త కాలు అంటుంటాడు, అరికాళ్ళ మీద నడిపిస్తుంటాడు. రాత్రి అయ్యాక గోరింటాకు పెడతాడు, సిగరెట్ బట్స్తో కాలుస్తాడు, పారిపోనాడు, పొద్దున్నే పారిపోతే బేరమని ఏడుస్తాడు. వాడే సాటిస్టు. ఆడు దొరికేసాడు అనుకోండి, ఆ పెళ్లి చేసుకోమని ఎవరు, ఆ వివాహాన్ని కంటిన్యూ అని ఎవరన్నా కోరతారా? బయటికి వచ్చే అవకాశం ఉండాలి కదా, అమ్మాయికి ఉండాలి లేదా? సో దిస్ ఈస్ ది మెయిన్ టాపిక్ ఇన్ హిందూ కోడ్ బిల్. సరే రాయమన్నారు, ఆయన రాశాడు. ఇందులో ప్రధానమైనవి 1 స్త్రీ ఆస్తి, 2 జాయింట్ హిందూ ఫ్యామిలీలో సభ్యులకు వచ్చే హక్కులు, 3 వివాహం ఎవరినైనా చేసుకునే హక్కు. అదేంటి అప్పుడు లేదు, మీ కులంలో మీరే చేసుకోవాలి, కులాంతర వివాహం లేదు. సో ఇన్ని పట్టుకొని వచ్చారు. నెహ్రూ గారు ముందు వండర్ఫుల్, ఐఎమ్ ఏ సోషలిస్ట్, ఐఎమ్ ఏ సెక్యులరిస్ట్. అసలు ఇన్ని రకాల వివాహాలు ఏంటయా దేశంలో? ఎవరైనా ఒకే పద్ధతిలో వివాహం చేసుకోవాలి, ఎవరెవరినైనా చేసుకునే అవకాశం ఉంటుంది, మినిమం ఏజ్ ఉండాలంతే. మనం లెటస్ కమ్అట్ విత్ హిందూ కోడ్ బిల్. హిందువులంటే హిందువులకు మాత్రమే అని అనుకోకండి, ఇట్స్ ఇన్ ఇండియన్ కోడ్ బిల్. అంటే హిందువులు అనే డెఫినేషన్లోకి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు వస్తారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వేరే, అంటే వాళ్ళకి పర్సనల్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇంతమందికి సంబంధించింది దాని మీద పెట్టినప్పుడు ముందు ఫస్ట్ పిల్లలకి వివాహం తీసేద్దాం అన్నాడు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఏజ్ పెట్టేటప్పుడు మీరు దీనిని ఎప్పుడైతే అంబేద్కర్కి అప్పచెప్పారో సభ్యుడిగా, కమిటీ సభ్యుడిగా, ఆయన తయారు చేసుకొచ్చాక దాని మీద చర్చ నడుస్తుంటుంది. పెద్ద 2 వాల్యూమ్స్ ఉంటాయి ఆయన చర్చలో అసెంబ్లీలో. ఇది ప్రవేశపెట్టిన వెంటనే మొట్టమొదటి తగులుకున్నవాడు కాంగ్రెస్ వ్యక్తి, తెలుగువాడు, ఒక బ్యాంకు పెట్టిన వ్యక్తి, భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆయన గమ్మత్ ఏంటంటే అచ్చమైన తెలుగు వాళ్ళ మాట్లాడాడు. అంటే ఇతడు మద్దతు ఇస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా అర్థం అవదు. ఏదో పిక్చర్లో విజయశాంతి మాట్లాడాక అతను అంటాడు, ఇది పొగడతాందా తిడతాందా నన్ను అంటాడు కదా, అట్లాగా కాసేపు ఎవరికి అర్థం అవుతుంది, స్పీకర్కి అర్థం కాలే. మధ్యలో ఆయన టైం అయిపోయింది చూసి, వుడ్ యూ లైక్ టు గివ్ ఏ లాంగ్ లెక్చర్స్ మై డియర్ మెంబర్ అని అంటాడు. సారీ సార్ నేను టైం చూసుకోలేదు, మళ్ళీ భోజనం చేసి వచ్చాక మళ్ళీ మొదలెడతాడు. ఏం చెప్తాడు అంటే మన కష్టం చాలా గొప్పది, మన వ్యవస్థ చాలా గొప్పది, మన సంస్కృతి చాలా గొప్పది, దానిని మనం కాపాడుకోవాలా అంటాడు. ఇప్పుడు మనకిప్పుడు అదోలా అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లకి 5 ఏళ్ల పాపకి పెళ్లి చేయడం మంచిది. ఎందుకంటే అప్పుడే అత్తింటికి వెళ్ళిపోద్ది, అంటే ర్యాగింగ్ అప్పుడే అలవాటైపోద్ది, కొత్తగా ఉండదు. మనం అంటు కడతాం చూసారా, గ్రాఫ్టింగ్. ది ఎగ్జాక్ట్ వర్డ్ హీ యూజ్డ్ ఇన్ హిస్ స్పీచ్ వాజ్ గ్రాఫ్టింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఆకుబడి వేస్తాం కదా అధ్యక్ష,
అవి తీసుకెళ్ళి మళ్ళీ మరో చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, అచ్చం అలాగే ఇక్కడ పుట్టిన అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ నాటుతాం అన్నమాట. చిన్నప్పుడు నాటేస్తే కరెక్ట్ ఉంటుంది, పెద్దయ్యాక నాటితే అతుక్కోదు. ఇప్పుడు మనకు అనిపించవచ్చు, అంటే నేను ఉండమని అనడం లేదు, ఊరికి చెబుతున్నానంతే. కాబట్టి తెలుగు వాళ్ళు చాలా గట్టివాళ్ళే. ఇలా అడ్డొచ్చారు బాల్య వివాహాలకి. ఊహిస్తారా? ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసారు, మొఘలాయుల వాళ్ళు వచ్చేసారు.